తమ్ముడిని కట్టుకున్నది అతనితో కాపురం చేయడానికి కాదు. లోకం అంతా నన్ను మొగుడిని వదిలేసిన ముండాలనుకున్నా సరే. ఏంటే నువ్వు నీ అబ్బా అడుగునే ఖరీదైన ఆటకి నేను దొరికానా? ఈ బావమరిదికి నా తండ్రికి గుణపాఠ నేర్పడానికి నాకు నేనే విధించుకునే యావజ్జీవ శిక్ష ఈ ఊరితాడు. పొద్దు నుంచి ఆ పిల్ల వాకిట్లో కూర్చుందిరా. మీ అక్కడ కాఫీ కావాలని అడిగితే ఇంత విషయం వాళ్ళు అడిగిందిట. అదేంటో కనుక్కో. అడిగిందేదో ఇచ్చేవాల్సిన తలనొప్పి తీరిపోయేది. పెళ్ళి అడగలా బా. ఎక్కడికమ్మ బయలుదేరుతున్నావు? మా ఇంటికి. ఇదేనా మా ఇల్లు? తెలుసు, కానీ మీ తమ్ముడిని కట్టుకున్నది అతనితో కాపురం చేయడానికి కాదు. ఒక్క దెబ్బకి 3 పిట్టల్ని కొట్టడానికి. ఇదిగో మాకు పెళ్ళైందని తాటికాయంత అక్షరాలతో ప్రకటన ఇచ్చారు మా డాడీ. ఈ పాటికి మా ఇంట్లో టెలిఫోన్స్ మోగుతూనే ఉంటాయి. ఐజీ, కమిషనర్, మినిస్టర్స్, చీఫ్ సెక్రటరీస్, లాయర్స్, అడ్వటేరియన్స్. ఏ సార్ మీ అమ్మాయికి పెళ్ళైందా పెళ్ళైందా అని అడుగుతూనే ఉంటారు. అవును అని ఆయన చెప్పే లోపనే పెట్టెతో సహా వెళ్లి ఆయన కంటి ముందు జీవోత్సవంలో నిలబడతాను. లోకం అంతా నన్ను మొగుడిని వదిలేసిన ముండాలనుకున్నా సరే ఆయన కళ్ళ వెంట కన్నీరు కాలువలు కట్టేదాకా నిలబడతాను. అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అనుకుంటున్న నా మీద కుట్ర పన్ని ఈ ఊరి కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి మురిసిపోతున్న ఆ కోటీశ్వరునికి నేను విధించబోయే యావజ్జీవ శిక్ష ఇదే. అదే నా దెబ్బకు పడిన మొదటి పిట్ట. ఏంటే నువ్వు నీ అబ్బా అడుగునే ఖరీదైన ఆటకి నేను దొరికానా? మిస్టర్, ఏ హక్కు లేని నన్ను 10 మందిలో ముద్దు పెట్టుకున్నా. ఇప్పుడు నీకు అన్ని హక్కులే ఉన్నాయి, కానీ నేను నిన్ను ముట్టుకోనివ్వను. నీ దగ్గర ఉండవలసిన నీ సొత్తు నీకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రతికున్నంత కాలం ఇదే నేను నీకు విధించబోయే యావజ్జీవ శిక్ష. నువ్వే నా రెండో పిట్ట. చూడమ్మా, వయసులో నీకంటే పెద్దవాడిని చెప్తున్నాను. నువ్వు తెలుగింటి ఆడపడుచువి అని చేత. అవును, నేను తెలుగింటి ఆడపడుచునే. అందుకే చేయి పట్టుకున్న వాడి చేతే తాళు కట్టించుకున్నాను. శ్రీరవతిని నిరూపించుకున్నాను. నా దెబ్బకు పడిన 3వ పిట్ట ఎవరో తెలుసా? నేనే. నీ బావమరిదికి నా తండ్రికి గుణపాఠ నేర్పడానికి నాకు నేనే విధించుకునే యావజ్జీవ శిక్ష ఈ ఊరితాడు. నీ గురి నువ్వు 3 పిట్టలకే పెట్టావమ్మా, కానీ నీ గురికి మధ్య ప్రమాద పరిస్థితుల్లో 4వ పిట్ట నలిగిపోతుంది. అదేంటో తెలుసా? ఈ ఇంటి గౌరవం. మిస్టర్ సుబ్బారావు, ప్రమాదవశాత్తు చచ్చిపోయే పిట్టల మీద నేను జాలిపడను. అమ్మా దివ్య, అమ్మ దివ్య, ఆగుమా. భద్రాచలం రుద్రయ్య హియర్. చూడమ్మా, నేను దాన్ని తిరిగి పంపిస్తాను. దివ్య తిరిగి వచ్చేస్తుందా? పెళ్ళైన 1 రోజులోనేనా? తప్పు కదయ్యా. నేను మాత్రం రైట్ అన్నానా? తప్పే తప్పే. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना.
నీలాంటి నీచుడైన తండ్రి దగ్గర ఉండటం కంటే అలాంటి పొగరమూత భర్త దగ్గర ఉండటమే మంచిది. అమ్మా దివ్య, అమ్మా దివ్య, దివ్య ఒక్కసారి నా మాట విను దివ్య. దివ్య, అమ్మ దివ్య, ఇది ఏదో వయసు పొరపాటు. ఆండాళ్ళుని చిన్నమ్మలా భావించు. పెద్దమ్మలా ఉంది, కష్టపడి చిన్నమ్మ అని పిలు. ఒకే ఒక్కసారి. ఏంటయ్యా నాకు కృతజ్ఞతలు దేనికయ్యా? ఆడు, ఇదే సత్రం అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుందుకు నా చేతి గాజులు లేవు. ఇది చీర కాదు, లుంగి. పోవే బయటికి. వదలరా అమ్మాయిని. ఆడపిల్ల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని మూర్ఖుడు. నువ్వు రామ్మా, వంటింట్లో నాకు కాస్త సాయంగా ఉందో గాని. ఏమిటి వంటింట్లోకా? నేనా? నేను ఇంటికి వంట పని చేయడానికి వచ్చిన వంట మనిషిని కాదు. సరే నిన్ను. ఆగ్రా. రామా, పిట్టలు పెట్టే పిల్ల, నువ్వు గురి పెట్టిన పిట్టల్లో ఎన్ని బతికున్నాయి, ఎన్ని చచ్చిపోయినాయి, ఎన్ని. చూడండి మీరు ఊరుకోండి, మాట్లాడకండి. ఇప్పుడు నేనే తప్పు మాట్లాడానే? అందరికి నేనే లోకం అయిపోతున్నాను. నువ్వు రామా. ఆగక, ఇది ఇంట్లో ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి. నంబర్ 1, నీకు బావకి గౌరవం ఇవ్వాలి. నంబర్ 2, కాలేజీ షికారులు మానేయాలి. ఇంట్లో వంట వార్పు తనే చెయ్యాలి. నంబర్ 4, ఇల్లంతా అదే తుడవాలి. నంబర్ 5, ఇంట్లో అందరి బట్టలు తనే ఉతకాలి. అయ్యా తపాలా. కృష్ణ, వెరీ గుడ్. నాతో కాలేజీలో అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని కాలేజీ నుంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయబడ్డ మగవాడున్న ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు. అలా కాక ఉండాలంటే ఈ పెట్టె నిండా నా బట్టలున్నాయి, ఉతకండి. ఏ మిస్టర్, నువ్వు చెప్పిన పంచసూత్రాల్లో ఒక్కదానికి మాత్రం ఒప్పుకుంటున్నాను. కాలేజీ నుంచి మానేయటం. మానేస్తాను. ఎందుకో తెలుసా? అనుక్షణం ఈ ఇంట్లో ఉండి నిన్ను చిత్రవధ చేయడానికి. ఈ పెట్టె తీసురా. తెలుగు వన్